హలో, వెల్కమ్ టు మై ఛానల్ వైడ్యూరియా వ్లాగ్స్. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మేము ఎంత మెజర్మెంట్స్లో కట్టుకుంటున్నాము, ఎంత తీసుకోవాలి, మేము ఎంత తీసుకుంటే ఎంత అయింది, కిచెన్ ఎంత, హాల్ ఎంత, బెడ్రూమ్స్ ఎంత అని వీడియోలో చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మేము బేస్మెంట్ ఏరియా మొత్తం 24x24 తీసుకున్నాము. ఇందిరమ్మ హౌస్కి 24 ఇచ్చిండ్రు కదా, అయితే 576 స్క్వేర్ ఫీట్స్ పడింది బేస్మెంట్ ఏరియా. మీకు హాల్ చూపిస్తాను. హాల్ వచ్చేసి 11x16 పడింది మొత్తము. హాల్ ఏరియా మేము పెద్దగా ఉండాలని చెప్పి కిచెన్ కొంచెం చిన్నగా చేసుకున్నాము, అందుకే కొంచెం హాల్ పెద్దగా వచ్చిందనమాట. హాలు 11x16 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇది బెడ్రూము. మేము ఇందిరమ్మ ఇల్లుకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా, మేమేమి మళ్ళీ బెడ్రూమ్ చిన్నగా అవుతుందని మేము అటాచ్డ్ ఏం పెట్టుకోలేదు, అందుకే బాత్రూమ్కి సపరేట్ పెట్టుకున్నాము. అది ఇందులో ఏం కలవదన్నమాట, ఇందిరమ్మ ఇల్లు ఏరియాలో కలవకుండా సపరేట్ అది మాకు. ఈ బెడ్రూమ్ వచ్చేసి మాకు 11x11 వచ్చింది మొత్తము, అందుకే కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ అటాచ్డ్ పెట్టుకుంటే చిన్నగా అవుతుంది కదా, అందుకే మేము పెట్టుకోలేదు. నెక్స్ట్ ఏమో ఇది కిచెన్ది గోడ పెట్టిన మొత్తం ఓపెన్గా ఉంటే మంచిగా ఉండదని ఇక్కడ టీవీ అవి వచ్చేటట్టు పెట్టుకున్నాము. ఇదేమో డైనింగ్ హాల్ ఏమో 5x6 వచ్చింది. ఇంకో ఇది ఉంది కదా, ఈ గోడ నుంచి ఈ గోడకి 5 ఉంది, ఇటేమో 6 ఉందన్నమాట. నెక్స్ట్ ఇదేమో కిచెన్ ఏమో 6x6 వచ్చింది మాకు. కిచెన్ ఏరియా మేము తగ్గించినాము, హాల్ పెద్ద ఉండాలి మాకు అని చెప్పి, అందుకే 6x6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకో బెడ్రూము, ఇది కూడా 11x11 వచ్చింది మాకు, ఈ బెడ్రూమ్ కూడా. అందుకే మేము ఇందులో వాష్రూమ్స్ ఏమీ కలపకుండా, ఇక్కడ వాష్రూమ్ ఉంది కదా బెడ్రూమ్లో, అది వాళ్ళు ఇచ్చిన స్క్వేర్ ఫీట్స్లో కట్టట్లేదు, మేము సపరేట్ కట్టుకుంటున్నాము. అట్లా కడితే ఇరుకైపోతుందని చెప్పి మేము అందులో ఏం కలపలేదన్నమాట. ఇట్లా కూడా మనం బెడ్రూమ్లో వాష్రూమ్ ఉండాలని చెప్పి ఇక్కడ కట్టుకుంటున్నాము. అట్లే స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ కింద కూడా మేము వాష్రూమ్స్ కట్టుకుంటున్నాము. అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన స్క్వేర్ ఫీట్లో కాకుండా సపరేట్ కట్టుకుంటున్నాము. మనం అట్లా కూడా కట్టుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్లేస్లో ఇరుకనిపిస్తే మనం బయట కట్టుకోవచ్చు అనమాట. మనము స్లాబ్ లెవెల్ కూడా ఎంత అంటే అంత పెంచుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇష్టం అది. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. నాకు స్లాబ్ వచ్చేసి 1048 స్క్వేర్ యార్డ్స్ పడుతుంది. ఎందుకంటే బాల్కనీస్ మేము ఎక్కువ పెట్టించుకుంటున్నాం 6x6, అందుకనే మాకు స్లాబ్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మనం అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము 2 సైడ్స్ బాల్కనీస్ 6x6 పెట్టించుకుంటున్నాము, అందుకే మాకు స్లాబ్ కొంచెం ఎక్కువ. దీని కింద వాష్రూమ్ పెట్టుకుంటున్నాం. మీరు కూడా ఒకవేళ రూమ్స్ చిన్నగా వద్దు మాకు పెద్దగా కావాలనుకుంటే వాష్రూమ్ సపరేట్ కట్టుకోవచ్చు. ఇదన్నమాట మా ఇల్లు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.